హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు పీకేఐటీ టెక్నాలజీ. మరి టుడే క్లాస్ వచ్చేసి ఊప్స్ కాన్సెప్ట్, వాట్ ఈజ్ ఊప్స్ అనే కాన్సెప్ట్ గురించి ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం. మరి ఊప్స్ అంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఫుల్ ఫామ్. మరి దీని గురించి చెప్పే ముందు సి లాంగ్వేజ్ గురించి ఒక రెండు విషయాలు మాట్లాడుకుందాం. మరి జావాని కనుక్కుందే సి లాంగ్వేజ్ బేస్ చేసుకొని, జావాని కనుక్కుందే సి లాంగ్వేజ్ని ఆధారంగా చేసుకొని, సి లాంగ్వేజ్ లేకపోతే జావా అనేది లేదు. అందుకే సి లాంగ్వేజ్ని మదర్ లాంగ్వేజ్ అని కూడా అన్నాం. సి లాంగ్వేజ్లో ఏవైతే టాపిక్స్ ఉన్నాయో జావాలో కూడా అవే టాపిక్స్ ఉంటాయి. సి లాంగ్వేజ్లో ఉన్న 12 చాప్టర్స్లో కూడా జావాలో కూడా అవే 12 చాప్టర్స్ ఉంటాయి. అయితే సి లాంగ్వేజ్లో ఒక కాన్సెప్ట్ ఏంటి, పాయింటర్ అనే చాప్టర్ ఉంటుంది. ఈ పాయింటర్ అనే చాప్టర్ని జావాలో మాత్రం అసలు ఇంట్రడ్యూస్ చేయలేదు. జావాలో కంప్లీట్గా పాయింటర్ అనే చాప్టర్ని తీసేశారు. ఎందుకు? సి లాంగ్వేజ్లో పాయింటర్ అనే కాన్సెప్ట్ వల్ల డేటా లీకేజ్ అవుతుందన్నమాట. డేటాకి సెక్యూరిటీ లేదు, ఇన్సెక్యూర్గా ఉందన్నమాట. అంటే పాయింటర్ అనే కాన్సెప్ట్ వల్ల మనకి మెమొరీ లొకేషన్ మనకు తెలిసిపోతే ఆ మెమొరీలో ఏ డేటా ఉందనేది మనకు తెలిసిపోతుంది. సో ఇన్సెక్యూర్ డేటా అనమాట. డేటాకి సెక్యూరిటీ లేకపోవడం వల్ల సి లాంగ్వేజ్ కంప్లీట్గా ఫెయిల్ అయిపోయింది. సి లాంగ్వేజ్లో పాయింటర్ అనే కాన్సెప్ట్ వల్ల, పాయింటర్ అనే కాన్సెప్ట్ ఉండడం వల్ల సి లాంగ్వేజ్ అనేది 99.9% ఫెయిల్ అయిపోవడానికి కారణం పాయింటర్ అనే కాన్సెప్ట్. సో డేటా ఇన్సెక్యూర్గా ఉంది, డేటా లీక్ అవుతుందనే ఉద్దేశంతో జావాలో ఆ కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేయలేదు. అయితే సి లాంగ్వేజ్ని ఆధారంగా కనిపెట్టారు కాబట్టి సి లాంగ్వేజ్ కన్నా కొద్దిగా అప్డేట్ వెర్షన్గా ఉండాలి. సో సి లాంగ్వేజ్లో ఏవైతే కాన్సెప్ట్స్ ఉన్నాయో వాటితో పాటు మరికొద్దిగా ఎక్స్ట్రా ఫ్యూచర్స్ని జావాలో ఇంట్రడ్యూస్ చేశారు. ఆ కొత్తగా వచ్చిన ఫ్యూచరే ఊప్స్ అనే కాన్సెప్ట్ని మన జావాలో ఇంట్రడ్యూస్ చేశారనమాట. మీరు ఊప్స్ అనే కాన్సెప్ట్ మీరు నేర్చుకుంటే జావా నేర్చుకున్నట్టే. ఆల్రెడీ మనకి సి లాంగ్వేజ్లో 12 చాప్టర్స్ ఉంటాయి. అందులో పాయింటర్ అనే చాప్టర్ తీసిస్తే ఇంకా 11 చాప్టర్స్. ఈ 11 చాప్టర్స్ జావాలలో కూడా అవే ఉన్నాయి. అవే సింటాక్స్, అవే వేరియబుల్స్, అవే డేటా టైప్స్, అవే ఐడెంటిఫైయర్స్, అవే టోకెన్స్, అవే డేటా టైప్స్, అవే ఆపరేటర్స్. సో మొత్తం అవే ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైజెస్. సో మొత్తం కూడా జావాలో కూడా అవే ఉన్నాయి. అందుకే సి లాంగ్వేజ్ని ఆధారంగా చేసుకొని జావాని కనిపెట్టారు. సి లాంగ్వేజ్ లేకపోతే జావా అనేది లేదు అసలు. అర్థమైంది? సి లాంగ్వేజ్ లేకపోతే జావానే కాదు, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ బ్యాక్ హ్యాండ్లో నడిచిన ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కూడా లేదు. ప్రతిది కూడా సి లాంగ్వేజ్ని ఆధారంగా చేసుకునే కనిపెట్టారు. సి లాంగ్వేజ్ లేకపోతే ఏ లాంగ్వేజ్ లేదు. సో మీరు సి లాంగ్వేజ్ ఖచ్చితంగా నేర్చుకుంటే జావా కూడా సేమ్ యాజ్ టీజ్గా వచ్చేసినట్టే. అదే సింటాక్స్, కోడింగ్ రాసే విధానం మారుతుందేమో కానీ లాజిక్ ఒకటే. అర్థమవుతుందా? సేమ్ సింటాక్స్ అలాగే ఉంటాయి. ఫర్ లూప్ అయినా, వైల్ లూప్ అయినా, డేటా టైప్స్ అయినా ఏమీ కూడా జావాలో చేంజ్ చేయలేదు. అయితే కొత్తగా ఒక ఫ్యూచర్ని తీసుకొచ్చారు. ఏంటది? అదే ఊప్స్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో మీరు ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గురించి తెలుసుకుంటే జావా అయిపోయినట్టే. సో జావా మరి ఏంటి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఇప్పుడు ఇంకేం లేదు. చిన్న ఉదాహరణ చెప్తున్నా. ఎగ్జాంపుల్ ఏంటి, నా ఫోన్ అనేది రియల్మీ 7 Pro 6 years బ్యాక్ అది. సో అప్పుడు రియల్మీ 7 Pro అనేది ట్రెండింగ్. అప్పుడున్న ఫ్యూచర్స్కి, అప్పుడున్న అప్డేట్కి ఆ ఫోన్ ట్రెండింగ్. ఇప్పుడు 6 years అయిపోతుంది. సో ఇప్పుడు రియల్మీ 11 Pro, 12 Pro, 15 Pro ఉంది. సో అప్పుడు నాది 8 GB ర్యామ్. ఇప్పుడు రియల్మీ 15 Pro, 12 Pro వీటికి 16 GB ర్యామ్. అంటే అందులో కానీ ఇందులో ఫ్యూచర్ ఎక్స్ట్రా ఉన్నాయి కదా. అప్పుడు 120 GB ఇంటర్నల్ అయితే ఇప్పుడు 260 GB ఇంటర్నల్ లేదా 500 GB ఇంటర్నల్. సో బేసిక్ అనేది రియల్మీ 7 Pro అయితే దాన్ని మాడిఫై చేసింది రియల్మీ 15 Pro. సో అదేవిధంగా సి అనేది బేసిక్ లాంగ్వేజ్ అయితే జావా అనేది మాడిఫికేషన్ అయ్యింది. సి అనేది ఇన్వెన్షన్, జావా అనేది ఇన్నోవేషన్. అర్థమవుతుందా? మాడిఫికేషన్, అప్డేట్ చేశారనమాట. కొత్త ఫ్యూచర్ని అప్డేట్ చేశారు. ఇప్పుడు సి లాంగ్వేజ్లో అవే కాన్సెప్ట్ని తీసుకొచ్చి అందులో పెట్టామనుకోండి, ఏముంది దానికి దీనికి పెద్ద తేడా లేదు. సో ఆ కాన్సెప్ట్తో పాటు మరొక కొత్త ఫ్యూచర్ని, మరొక కొత్త అప్డేట్ని జావాలో ఇంట్రడ్యూస్ చేశారు. అదే ఊప్స్. మనం ఈ ఊప్స్ కాన్సెప్ట్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. కంప్లీట్గా వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎవరో స్కిప్ చేయకుండా చూడండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే ఈ వీడియోలో క్లారిటీ వచ్చేస్తుంది అనమాట. ఓకేనా? అయితే ఊప్స్కి డెఫినేషన్ ఏంటి? ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఊప్స్ అంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. పేర్లోనే ఉంది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్. ఆబ్జెక్ట్కి అనుసంధానంగా ఉండే లాంగ్వేజ్ని ప్రోగ్రామ్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ అంటాం. సో ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకుంటాం అనమాట ప్రతి దానికి. ఇందులోన ఆబ్జెక్ట్స్ లేకపోతే సి లాంగ్వేజ్ లేదు. ఆబ్జెక్ట్స్తోనే మనకి ఎక్కువ పనులు. అంటే ఇంకా ముందు మీకు చెప్తాను. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్, ప్రతిది ఓరియంటెడ్, ఆబ్జెక్ట్ అనుసంధానంగా ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేసుకుంటూ రాసే ప్రోగ్రామింగ్
ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇన్ జావా. ఓకేనా? ఇప్పుడు ఊప్స్ గురించి తెలుసుకుందాం. ఊప్స్ కాన్సెప్ట్ ఇన్ జావా. ఊప్స్ కాన్సెప్ట్ అనేది జావాలో ఎలా ఉంటుంది? హెల్ప్ ది ప్రోగ్రామర్కి హెల్ప్ చేస్తుంది. ఊప్స్ కాన్సెప్ట్ ఇన్ ది హెల్ప్ ది ప్రోగ్రామర్ టు కంట్రోల్ అండ్ యాక్సెస్ ది డేటా. సో డేటాని యాక్సెస్ చేసుకుంటుంది. మన యూజర్ ఇచ్చే డేటాని సెక్యూర్ చేస్తుంది, యాక్సెస్ చేస్తుంది, రీఏబిలిటీ చేస్తుంది, రీయూజ్డ్ చేస్తుంది. సో ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట డేటాని. ఏది? ఊప్స్ అనే కాన్సెప్ట్ యూజర్ ఇచ్చే డేటాని ప్రొటెక్ట్ చేస్తుంది, సెక్యూర్ చేస్తుంది. అర్థమవుతుందా? అదేంటండు హెల్ప్ ది ప్రోగ్రామర్, యూజర్కి హెల్ప్ చేస్తుంది ఆ డేటాని సెక్యూర్ చేయడానికి, స్టోర్ చేయడానికి కానీ ఇంకా ఎగ్జిక్యూట్ చేయడానికి కానీ ఏ విధంగా సరే కంట్రోల్ చేస్తుంది. చెప్తాను కదా ఏ విధంగా కంట్రోల్ చేయాలి, ఏ విధంగా ఆపరేట్ చేయాలి అనేది కంట్రోల్. అండ్ యాక్సెస్ ది డేటాని యాక్సెస్ చేసుకుంటుంది, ఏ విధంగా సెక్యూర్ చేయాలనేది. అండ్ ఇంప్రూవ్స్ కోడ్ రీడబిలిటీ అండ్ రీయూజబుల్ యూజింగ్ కోర్ కాన్సెప్ట్ ఆఫ్ ది ఊప్స్. రీడబిలిటీ అంటే ఈజీగా చదవచ్చు, ఈజీగా అర్థం చేసుకోవచ్చు. అండ్ ఎక్కువగా రాయకన్నా తక్కువ. ఈ ఆబ్జెక్ట్ క్రియేషన్ వల్ల ఏమవుతుంది? ఆల్రెడీ ఒకసారి మీరు ఒక మెథడ్ క్రియేట్ చేశారు. ఆ మెథడే అందులో ఉన్న ఒక 5-6 స్టేట్మెంట్స్ని ఐటెటికి మీరు రాయక్కర్లేదు. దానికి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుంటే ఆ మెథడ్ కాల్ చేసుకుంటే అందులో ఉన్న స్టేట్మెంట్స్ అన్ని ఇందులో ఎగ్జిక్యూట్ అయిపోతాయి, ఇందులో ఇంప్లిమెంటేషన్ అయిపోతాయి. అర్థమవుతుందా? ఇప్పుడు నాకంటూ ప్రయారిటీస్ ఏంటి? నా హైటు, నా పేరు, నా ఏజు, నా వెయిట్, నాకున్న ప్రాపర్టీస్. సో ఐటైట్కి అక్కడ డిక్లేర్ చేసిన తర్వాత ఐటైట్కి మళ్ళీ కార్తిక్ అనే నేమ్తోనే మళ్ళీ ప్రింట్ చేయాలంటే ఐటైట్కి అవి రాయక్కర్లేదు. ఆల్రెడీ నా పేరుతోని నా ప్రాపర్టీస్ ఉన్నాయి కాబట్టి నాకు ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ప్రింట్ది నా పేరుని ఆబ్జెక్ట్గా కాల్ చేస్తే, ఆ మెథడ్ని కాల్ చేస్తే నాకున్నవన్నీ, నా ఫ్యూచర్స్ అన్నీ ప్రింట్ అయిపోతాయి అనమాట. సో మీకు ఫర్దర్గా ఎగ్జాంపుల్ చెప్తుంటాను. సో రీయూజబిలిటీ కోడ్ అనేది ఐటైట్కి రీయూజబిలిటీ అవసరం లేదనమాట. చాలా తక్కువ రీయూజబిలిటీ. ఒకసారి రాసిన దాన్ని ఎక్కువసార్లు రాయాల్సిన లేదు అన్నమాట. ఎక్కడైనా సరే దాన్ని యూజ్ చేసుకోవచ్చు కోడ్ని, రీయూజబిలిటీ. లేదా ఇంకో విధంగా చెప్పాలంటే మీరు ఇక్కడ రాసే కోడ్ని ఎక్కడైనా సరే యూజ్ చేసుకోవచ్చు అనమాట, ఎగ్జిక్యూట్ చేసిన బయట కోడ్ని. సో రీయూజబిలిటీ యూజింగ్ అ కోర్ కాన్సెప్ట్ ఆఫ్ ది జావా ఊప్స్. అదే కోర్ కాన్సెప్ట్. ఇప్పుడు అడ్వాన్స్డ్ కోర్ జావా, అడ్వాన్స్డ్ కోర్ పైథాన్ అంటారు కదా, ఆ అడ్వాన్స్డే ఊప్స్ అనే కాన్సెప్ట్ అనమాట. అయితే ఇందులో మనకి బేస్ చేసుకొని ఊప్స్ కాన్సెప్ట్లో 4 వీటిని ఇంట్రడ్యూస్ చేశారు. అది ఏంటి? 1 అబ్స్ట్రాక్షన్, 2 ఇన్హెరిటెన్స్, 3 ఎన్క్యాప్సులేషన్, 4 పాలిమార్ఫిజం. సో ఈ 4 కాన్సెప్ట్ని మనకి ఊప్స్ కాన్సెప్ట్లో ఇంట్రడ్యూస్ చేశారనమాట. ఈ 4 నేర్చుకుంటే మీకు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా సరే మీకు వచ్చేసినట్టే. ఎందుకంటే మిగతా అన్నింటిలో సి లాంగ్వేజ్ యాడ్ చేశారు కాబట్టి ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్, ఇప్పుడు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏటి ఉన్నాయి? ఎగ్జాంపుల్ C++, పైథాన్ తీసుకోండి. ఇప్పుడు వీటిలో కూడా అవే డేటా టైప్స్, అవే వేరియబుల్స్ అవే ఉంటాయి. C++లో కూడా అవే ఉంటాయి. సో కొత్తగా వీటికి ఏంటి యాడ్ అయింది? ఊప్స్ అనే కాన్సెప్ట్ యాడ్ అయింది అనమాట, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో మీరు ఈ సి లాంగ్వేజ్ మీరు పర్ఫెక్ట్గా నేర్చుకొని ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ఏ లాంగ్వేజ్ అయినా సరే ఈ 4 వీటి గురించి మీరు నేర్చుకుంటే మీకు ఆ లాంగ్వేజ్ వచ్చేసినట్టే. ఓకేనా? అయితే వీటి గురించి నేను డెఫినేషన్స్ రూపంలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకొద్దిగా మ్యాటర్ ఉంది, చెప్తాను వినండి. అయితే మరి జావాకు వచ్చారు కల్లా, అయితే ఇప్పుడు మీకు ఇంటర్వ్యూలో కానీ ఎక్కడైనా సరే వాట్ ఈజ్ ఊప్స్ కాన్సెప్ట్ అడుగుతారు. అప్పుడు మీరు సింపుల్గా ఏమని చెప్తారు తెలుసా? ఊప్స్ ఈజ్ ఏ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్
ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకేనా, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ విచ్ ఈజ్ used for program a used for designing a program of class and object that works on principles of class, ఆబ్జెక్ట్, రెండోది ఆబ్జెక్ట్ 3 పాలిమార్ఫిజం, 4 ఇన్హెరిటెన్స్, 5 ఎన్క్యాప్సులేషన్, 6 అబ్స్ట్రాక్షన్. సో డెఫినేషన్ అనమాట. సో ఊప్స్ ఈజ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ విచ్ ఈజ్ యూజ్డ్ ఫర్ డిజైనింగ్ ఏ ప్రోగ్రామ్ను ఒక డిజైన్ చేయడానికి ఎలాగ రాయాలి, డిజైన్ చేయడానికి క్లాస్ అండ్ ఆబ్జెక్ట్ యూజ్డ్, ప్రోగ్రామ్ను డిజైన్ చేయడానికి ఏమేమి యూజ్ చేస్తామంట, క్లాస్ అండ్ ఆబ్జెక్ట్ని యూజ్ చేసి ప్రోగ్రామ్ డిజైన్ చేస్తాం. దట్ వర్క్స్ ఆన్ ది ప్రిన్సిపల్స్ ఆఫ్, వీటి మీద ఏ ప్రిన్సిపల్స్ మనం ఉపయోగిస్తాం, అందులో క్లాసు, ఆబ్జెక్ట్స్, పాలిమార్ఫిజం, ఇన్హెరిటెన్స్, ఎన్క్యాప్సులేషన్, అబ్స్ట్రాక్షన్. జావా ప్రోగ్రామ్ రాయాలంటే ఊప్స్ అనే కాన్సెప్ట్ని ఉపయోగించుకోవాలన్నమాట, డెవలప్ చేయాలంటే. సో ఈ కాన్సెప్ట్ని యూజ్ చేస్తే మనము ఊప్స్ అనే కాన్సెప్ట్ అంటాం అనమాట. సో వీటి గురించి మనం ఒక్కొక్కటి డెఫినేషన్స్ రూపంలో క్లియర్గా తెలుసుకుందాం. ఓకేనా, అబ్స్ట్రాక్షన్ అంటే ఏంటి, ఎన్క్యాప్సులేషన్ అంటే ఏంటి, ఇన్హెరిటెన్స్ అంటే, పాలిమార్ఫిజం అంటే ఏంటి, సో క్లియర్గా మనం తెలుసుకుందాం. ఓకేనా, ఊప్స్ కాన్సెప్ట్ ఇన్ జావా గురించి మనం తెలుసుకుందాం. జావాలో ఊప్స్ కాన్సెప్ట్లో ఏ టాపిక్స్ ఉంటాయి అనేది, ఏవేవి ఊప్స్ కాన్సెప్ట్లో ఇంట్రడ్యూస్ చేశారనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. మరి జావాకి వచ్చేసరికల్లా, మరి జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఊప్స్ కాన్సెప్ట్కి 2 యాడ్ అవుతాయి అన్నమాట. ఏంటి, 1 క్లాస్, 2 ఆబ్జెక్ట్స్, 3 ఎన్క్యాప్సులేషన్, 4 5 పాలిమార్ఫిజం, 6 అబ్స్ట్రాక్షన్. స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోండి, ఊప్స్ కాన్సెప్ట్ అనేసరికి వాట్ ఈజ్ ఊప్స్ కాన్సెప్ట్ గురించి చెప్పనంటే ఈ 4 వీటి గురించే చెప్తారు. వాట్ ఈజ్ జావా ఊప్స్ కాన్సెప్ట్ అనేసరికి ఈ 6 వీటి గురించి చెప్తారనమాట. ఓకేనా, అసలు ఊప్స్ కాన్సెప్ట్ గురించి చెప్పండి అంటే ఊప్స్ కాన్సెప్ట్ ఏంటి అంటే ఎన్క్యాప్సులేషన్, ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం, అబ్స్ట్రాక్షన్. జావాలో ఊప్స్ కాన్సెప్ట్స్ ఏంటి అంటే క్లాసు, ఆబ్జెక్ట్ యాడ్ అవుతుంది అనమాట. క్లాసు, ఆబ్జెక్ట్, ఇన్హెరిటెన్స్, ఎన్క్యాప్సులేషన్, ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం, అబ్స్ట్రాక్షన్. ఓకేనా, ఇప్పుడు వీటి గురించి మనం ఫుల్ ఫెజ్డ్గా డెఫినేషన్స్ రూపంలో చిన్న క్లారిటీ తెచ్చుకుందాం. ఓకేనా.